కంపెనీ అనమాట అండి. మనది న్యూట్రిషన్ బ్యాగ్ అని వచ్చిందండి. అయితే ఇందులో 16 రకాల పోషకాలు ఉంటాయి. 3 ప్యాకెట్లు ఉంటాయి సార్. ఒకసారి 3 ప్యాకెట్లు కూడా అగ్రోమిన్ సాయిల్ అన్నది ఫార్మర్ 7 అనమాట అండి. ఇది అగ్రోమిన్ సాయిల్ అంటారు. ఇదే బస్తాలో ఉంటాయి 3 ప్యాకెట్లు. కుట్లిప్ వేసుకుని ప్యాకెట్ తీసుకుని వేసుకుని అగ్రోమిన్ సాయిల్ ఇది 5 కేజీలు. ఇందులో ఫార్మర్ 7 అంటారు. జింకు, ఐరన్, కాపర్ అన్నీ ఉంటాయి సార్. ఇది వేసినప్పుడు మీరు వేరే జింకులు రకాలు ఏమి వేయగలదు. 3 జింకులని 33% ఇలాంటి రకాల జింకులు వేస్తున్నారు. అవి ఫెర్టిలైజర్తో కలపకూడదు కాబట్టి ఇది ఎన్ని ఫెర్టిలైజర్తో కలుపుకోవచ్చు. ఒక కాంప్లెక్స్ అర్వస్థతో కలుపుకున్నా పర్లేదండి. ఏరు వ్యవస్థ బాగా పెరుగుద్ది. మనకు 60 నుంచి 90 పిలకలు వస్తాయి కంపల్సరీ, నాది గ్యారంటీ. ఇది అగ్రోమిన్ సాయిల్ అంటారు. 5 కేజీలు అనమాట అండి. అలాగే రెండో దఫాకి వచ్చేటప్పటికి అంటే 3 ప్యాకెట్లు కలిపి వేసేసుకోవాలి కుట్లిప్ వేసుకుని ఫెర్టిలైజర్. ఇది సముద్రపు నాచు నుంచి తీసిందనమాట అండి. ఇది వేస్తే మీరు వేరే బకెట్లు, దుబ్బుగులుకులు గట్రా ఏమి వేయక్కర్లేదు. ఇది మ్యారినో గోల్డ్ అని, ఇదిగోండి అన్ని రకాలు ఉంటాయి. మనకి దుబ్బు బాగా చేయడానికి మనం వేసే పెంట శాతం వేస్తలేదు. అంటే మనం వేసే ఎరువుల పేడ ఇవన్నీ వేయట్లేదు కాబట్టి రైతుకి కుదురుతులేదు కాబట్టి ఇది కూడా 2 కేజీలు ఇస్తున్నాం అనమాట. 2 కేజీలు 125 గ్రాములు. ఇది కూడా వేసుకోవడం వల్ల ఈ పోషకాలు అన్నీ ఉంటాయండి. మొక్క గ్రోత్ బాగా వస్తుంది. మనం వేసే ఫెర్టిలైజర్ తీసుకుంటుంది. అలాగే నీరు ఎద్దడైనా కానీ ఒకవేళ నీరు లేదు అన్నప్పుడు ఇప్పుడైతే ఈ టైంలో వర్షాలు బాగా పడతాయి కాబట్టి పర్లేదు, దాల్వలో కూడా వేసుకోవచ్చు అనమాట అండి. ఆ నీరు లేని టైంలో కూడా ఇది దుబ్బు బాగా చేయడానికి, మంచి గ్రీనిష్ రప్పించడానికి, భూమిలో ఉన్న పోషకాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది అయిన తర్వాత లాస్ట్కి ఇది కాల్బోర్ అనమాట అండి. ఇది వచ్చిన 90 పిలకలు 70 పిలకలని కంపల్సరీ ప్రతిదీ దుబ్బు బాగా చేసి తాలు తప్ప రాకుండా, గింజ పొల్లిపోకుండా, మనకి గింజ టైట్ అవ్వడానికి 3 బస్తాల నుంచి 5 బస్తాలు కంపల్సరీ పెరుగుద్దండి. ఇందులో ఉండండి. ఇందులో ఇదిగో సల్ఫర్ గింజ మొక్క అవ్వకుండా, వరి శాతం నూక అవ్వకుండా ఉంటుంది అనమాట అండి. అలాగే పామాయిల్లోకి వచ్చేటప్పటికి గెల సైజు పెరగడానికి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. ఈ బోరన్ ఉండటం వల్లే ఆడపోతను ప్రేరేపించి బాగా తయారవుతుందండి. అలాగే కాలుష్యం మన వరిసేను పడిపోతుందండి. అది పడకుండా ఉండాలంటే కాలుష్యం బలం కింద మంచి స్టమ్ బాగా తయారవ్వాలి కాబట్టి కాల్షియం ఉంటుంది. అలాగే పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఇది వేసుకున్నప్పుడు ఇది ఓన్లీ వరికే కాకుండా మొక్కజొన్నకి వేసుకోవచ్చు. అయితే మొక్కజొన్నకి బోరాన్ సరిపోదు కాబట్టి కొంచెం బోరాన్ మళ్ళీ ఒక 5 కేజీల నుంచి 10 కేజీలు పెంచుకోవాలన్నమాట అండి. ఇది వరికి వేసుకోవచ్చు, మొక్కజొన్నకి వేసుకోవచ్చు. ఈ 3 ప్యాకెట్లు కంపల్సరీ దేంట్లోనైనా ఏ ఫెర్టిలైజర్లోనైనా కలిపి వేసుకోవచ్చు. ఫెర్టిలైజర్ తగ్గుద్ది అనమాట అండి. ఇది కంపల్సరీ అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయండి సార్. 8008858877 అండి. సీతానగరం, కోరుకొండ, రాజమండ్రి ఏరియా. రాజు నా పేరు. ఓకే సార్. ఇది అనమాట న్యూట్రిషన్ బ్యాగ్. ఈ బ్యాగ్లో ఈ 3 పెట్టుంటాయి. కంపల్సరీ తీసుకుని మీరు ఫెర్టిలైజర్ అవసరమైతే అరవస్తా వేసుకుని కలిపి జల్లేసుకోవచ్చు. కానీ ఫస్ట్ దఫాలో వేస్తేనే మనకు బాగా ఉపయోగపడుతుంది. 40 రోజుల లోపల వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అప్పుడే కదా పిలక బాగా చేసేది, మనకు దుబ్బు చేసేది. ఓకే సార్. ఇది ఓన్లీ వరికనే కాదు, వంగకి వేసుకోవచ్చు, టమాటాకి వేసుకోవచ్చు. ఏదైనా కంపల్సరీ కింద భూమిలో వేసుకోవడానికి ఫెర్టిలైజర్తో కలిపి వేసుకోవచ్చు. వంగ తోటకి, టమాటాకి, మొక్కజొన్నకి, బొబ్బాస్కి, అరటికి అన్ని రకాల పంటలకు వేసుకొని అనమాట అండి. అయితే బోరను కొన్ని వాటికి సరిపోదు అనమాట. ఓకే సార్. రైతులందరికీ నమస్కారం అండి. మన సీతానగరం ఏరియా, కోరుకొండ, గోకవరం, కొత్తపల్లి, రాజమండ్రి సరౌండింగ్ అనమాట అండి. నా పేరు రాజు. ఎరీస్ కంపెనీ 8 సంవత్సరాల నుంచి చేస్తాను. జేఎఫ్ఎస్ఆర్ అనమాట అండి. అలాగే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. 8008858877. ఏదైనా మనం రైతులకు ఉపయోగపడాలి కాబట్టి సొల్యూషన్ చెప్పడం వరకే. దాని ఉపయోగాలు ఎలా ఉన్నాయి ఏంటన్నది మనం రైతులకు వాడిచ్చి చెప్తాం. అలాగే మెయిన్ ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి వరిసేను ఊడ్చిన తర్వాత, కలుపు మందు గట్ట జల్లేసిన తర్వాత ఫెర్టిలైజర్ వేసుకునేటప్పుడు ఫెర్టిలైజరు కాంప్లెక్స్ లాస్ట్కి వెళ్ళేటప్పటికి 2-3 బస్తాలు వేస్తున్నారండి. అయితే ఫస్ట్ దఫాలోనే ఎరీస్ కంపెనీ చలామిన్ అగ్రోమిన్ ఎరీస్ న్యూట్రిషన్ బ్యాగ్ అని వచ్చిందండి. ఎరీస్ న్యూట్రిషన్ బ్యాగ్. ఇందులో ఈ